నేను క్లియర్గా చెప్పిన కాంగ్రెస్ పార్టీ కండువా అంటేనే ట్రై కలర్ కండువా. ఖచ్చితంగా దీపాదాస్ మున్షి పక్షాన దీపాదాస్ మున్షి నాయకత్వంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 15/3/2024 నాడ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండని చెప్పిన. మార్చి 21/24/2024లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్టులో అనౌన్స్ చేసిన లిస్టులో 46వ నంబర్లో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్నీ కూడా ఎవిడెన్స్తో సహా చూపించడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్లో 4,29,000 ఓట్లు ఇవాళ తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు. ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని వారు అడిగిన ప్రతి క్వశ్చన్లో కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది, ఖచ్చితంగా స్పీకర్ గారు దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తారని. దీనికంటే క్లియర్ కట్ కేసు ఎక్కడ ఉండదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారేమో కాన్స్టిట్యూషన్ని చేతిలో పట్టుకొని దీన్ని మొత్తం బీజేపీ వాళ్ళు మొత్తం తుంగలకి దొక్కుతూ ఉన్నారు అని రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేస్తూ ఉంటారు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమి చేస్తున్నారని అడుగుతా ఉన్నాను.